34,000 ఎకరాలు ఇచ్చి 29,000 పైచిలకు రైతులు గత 5 సంవత్సరాలుగా నలిగిపోయి రోడ్ల మీదకి వచ్చి ముళ్ళ కంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని మీ కన్నీళ్లు తుడిచే వాళ్ళు ఉన్నారా ఆ రోజునని చాలా సార్లు మహిళా రైతులు నన్ను అడిగారు. ఆ రోజు అమరావతి మహిళా రైతుల పాత్ర చాలా అభినందనీయం. మగవాళ్ళు ఆపేస్తే ఆడపడుచులు బయటకు వచ్చి తిరిగి పౌరుషం చూపించారు, ఆంధ్ర పౌరుషం చూపించారు. మీరికి నా ప్రత్యేక అభినందన. అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేము మాట ఇచ్చాం. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని. అమరావతి రైతులకి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానికి మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాతే మేము భారతీయ జనతా పార్టీతో పొత్తుకు ముందుకెళ్ళాం. నేను మీకు భరోసా ఇస్తున్నాను, అమరావతి గురించి కదలదు. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగం తరపున, ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ఈ రోజు ఈ వేదిక నుండి మేమందరం మీకు హామీ ఇస్తున్నాం, అమరావతి మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది. మన వైభవం మన కళ్ళ ఎదుటే, మన వైభవం మన కళ్ళ ఎదుటే. సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే, పర్జన్య గర్జనై గగనమనే. విజయ్ భవ విజయ్ భవ.